ఈ అన్ని ఫోటోలు ఇచ్చిన ఆనందం ఒక ఎత్తు అయితే భయ్యా, ఈ ఒక్క ఫోటో ఇచ్చిన ఆనందం దానికి డబుల్ ఉంది భయ్యా. హ్యాట్సప్ టు నాగశ్విన్కి హ్యాట్సప్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను భయ్యా. ఎందుకంటే ఈ యొక్క పోస్టర్ని చూసిన వెంటనే హాలీవుడ్కి ధీటుగా అనిపించింది భయ్యా. చాలా అద్భుతంగా అనిపించింది. అంతకుముందు రిలీజ్ అయిన పోస్టర్స్లో హేటర్స్ అక్కడ ఇక్కడ ఏదో ఒక చిన్న వంక అయితే పెట్టేవారు. జుట్టు బాగాలేదనో, లేదంటే ఎడిటింగ్ లాగా ఉందనో, లేదంటే ఎలా ఉందనో, లేదంటే తలకే అటుకొచ్చి అంటించారా అనే విధంగా అనేక ట్రోల్ చేశారు. కానీ ఈ యొక్క పోస్టర్ను మాత్రం ట్రోల్ చేసే విధంగా లేదు భయ్య. అసలు చిన్న వంక పెట్టినా కూడా ఏమీ లేదు. అంత అద్భుతంగా నాగశ్విన్ డిజైన్ చేశాడు. రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క లుక్ కూడా అదిరిపోయింది భయ్య. ఇక మామూలుగా లేదు. అదనమాట మ్యాటర్. నేను మార్నింగ్ ఒక వీడియో చేశాను. ఈ మూవీ జూన్ 27న వచ్చేస్తుంది. రిలీజ్ డేట్ అనేది ఫిక్స్ అయిపోయిందని. రిలీజ్ డేట్ అనేది జూన్ 27. ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయిందనమాట. ఇక పోస్టర్ విషయానికి వస్తే భయ్యా, రెబల్ స్టార్ ప్రభాస్ అలియాస్ భైరవ్ ఉన్నాడు. అలాగే అశ్వత్థామ అలియాస్ అమితాబ్ బచ్చన్ వెనకున్నాడు. అలాగే దీపికా పదుకొన ఉంది. మరి వీళ్ళ ముగ్గురు కూడా కలిసి పోరాటం చేస్తున్నారు. ఇది ఒక భయోవారి కింద మనం అనుకోవచ్చు భయ్యా. ఎందుకంటే ఇది ఫ్యూచరిస్టిక్లో జరుగుతుంది కల్కి మూవీ. మరి క్రింద కూడా రేడర్స్ అనేవాళ్ళు పడిపోయిన వాళ్ళని మనం గమనించవచ్చు. అలాగే స్మోకు, క్లౌడ్స్ ఇవన్నీ కూడా గమనించవచ్చు భయ్య. మరి అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ క్యారెక్టర్ చేస్తున్నారు. మరి అశ్వత్థామ కలియుగం అంతంలో రాబోతున్న కల్కితో మాత్రమే కలుస్తాడు. కల్కికి మాత్రమే కనబడతాడు. ఆ కల్కి వచ్చిన తర్వాతే అశ్వత్థామ యొక్క అతను బ్రతికున్నటువంటి అతని కార్యాచరణ పూర్తవుతుంది. అతను కూడా మరణిస్తాడు. మరి ఈ విధంగా అశ్వత్థామ ప్రభాస్ అలియాస్ భైరవ్ అని కలిశాడంటే మరి ఈ భైరవే కల్కినా, లేదంటే కల్కి వేరు భైరవ వేరా అనేది మనకు ట్రైలర్ వస్తే అర్థమవుతుంది భయ్య. అసలు ఈ పోస్టర్ డిజైన్ చూస్తుంటే ఇంకా హ్యాట్సాప్ చెప్పుకొని ఉండలేకపోతున్నాం భయ్య నాగశ్విన్కి. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారే చాలా హైట్, దీపికా పదుకొన కూడా ఇంచుమించుగా హైట్గానే ఉంటుంది. కానీ రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క కటౌట్ భయ్య అమితాబ్ బచ్చన్ గారికి మించి ఒక తోపు తీరులో చూపించిన విధానం అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది భయ్య. అలాగే కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా యాప్ట్గా సరిపోయినాయి రెబల్ స్టార్ ప్రభాస్కి, అలాగే అశ్వత్థామకి, దీపికా పదుకొనికి కూడా. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో వస్తున్న ప్యాన్ వాల్ సినిమా అనిపించుకుంది భయ్య ఈ పోస్టర్. మరి పోస్టర్ ఈ విధంగా ఉందంటే, టీజర్ ట్రైలర్ వచ్చిందంటే ఇక పూనకాలతో ఫ్యాన్స్ అందరూ ఊగిపోతారు. మరి ఈ పోస్టర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు భయ్య. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.